సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తుడు మా ఇంటికి గిఫ్ట్ తీసుకోవాలని అంతే మా కరెక్ట్ మా ఏమన్నా కానీ మా ఇవ్వాలా గిఫ్ట్ మొత్తం నాదే ఇవ్వాలా అంతే మా అదే రాయుడు గారు ముగ్గుల పోటీలు మీ వల్ల మంచిగా జరుగుతున్నాయి. హాయ్ ఆదాబ్ నమస్తే. మీరు చూస్తున్నారు పీకే ఛానల్. ఇప్పుడు మన చింతపల్లి మండలం గొడకొండ గ్రామంలో ఉన్నాం. చింతపల్లి మండలం గొడకొండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చాలా ఘనంగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ఎందరో ఆడపిల్లలు వచ్చి ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు. ఇక్కడ పెద్ద మనిషి ఎవరో మనం కనుక్కుందాం. మరి ముగ్గులు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ. చూద్దాం తండి. ఇక్కడ ఈ ఊరు పెద్ద మనిషి ఉన్నట్టుంది. ఈ పోటీల గురించి మరి ఏందో తెలిసి మనం కనుక్కుందాం అతన్ని. సార్, మరి ముగ్గుల ప్రత్యేకత ఏంది? సంక్రాంతి పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటి సార్? ఈ ముగ్గుల పోటీ కొన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఈ ముగ్గుల పోటీ చూడడానికి వేరే వేరే దేశాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ఈ ఊరు పెద్ద మనిషితో మనం మాట్లాడినాం. నిన్ననే ఈ ఊరు పెద్ద మనిషి గబ్బడారంట. ఎన్నో కొన్నేళ్లుగా ఈ ముగ్గుల పోటీలు జరుపుకుంటున్నారంట. ఆయన మాటలతోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఈ ఇంట్లో జరిగే ముగ్గులు చూద్దాం ఎవరెవరు వేస్తారో. ఇక్కడ ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. చూద్దాం ఆయన మాటలతో ఈ ముగ్గుల పోటీ ఎందుకు వేస్తున్నారు, ముగ్గుల పోటీలు ఎందుకు వేస్తున్నారో చూద్దాం. గాడు మాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడు, అందుకని ముగ్గుల పోటీలో పాల్గొన్నాం. ఈ ఊర్లో గబ్బరాయ్ గారి నాయకత్వంలో మగవాళ్ళు కూడా ముగ్గులు వేయడానికి రెడీ అయ్యారు. చూసాం మనం ఇక్కడ. ఇతను కూడా ముగ్గులు వేస్తున్నారు. గబ్బరాయ్ గారు ఎంతో పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారంట. ఇతను కూడా ముగ్గులు వేస్తున్నాడు. అన్న మాది పీకే ఛానల్ అన్న. అన్న ఇక్కడ జరిగే ముగ్గుల పోటీలు అన్ని వీడియో తీయడానికి వచ్చినాను అన్న. అన్ని ముగ్గులు మంచిగానే ఎక్కుతున్నా. ఇప్పుడు అన్ని రికార్డ్ మంచిగా చేస్తాము. మీకు రేపు మా పీకే ఛానల్ వేస్తామన్నా, చూడండి మీరు కూడా. సరే తమ్మి. అరే ఈ ఛానల్ ఎప్పుడు చూడలే కదా పీకే ఛానల్. మనం ఏమో మన ఊర్లో ఏమి వచ్చినాడు ఏమో పీకే ఛానల్ అంటే పీకే ఛానల్ అన్న. ఈ పీకే ఛానల్ మేము నెలకొందనే క్రియేట్ చేసామన్న. ఈ ఛానల్ని యూట్యూబ్లో చాలా మంచి మంచి వీడియోలు పెడుతున్నాం. చాలా కామెడీగా ఉంటాయి. ఇంకా ముందులో ఇంకా కొన్ని వీడియోలు మంచి మంచి పెడుతున్నాం మా పీకే ఛానల్. అన్ని వీడియోస్ మంచిగా చూడండి. నా పీకే అంటే పీకే కాదు, నా పీకే అంటే పల్లె కబుర్లనే. ఏ ముగ్గు మంచిగా ఉందో వాళ్ళకి పెద్ద
ముగ్గేసిరు ఎంత మంచిగా ఉంది, ఎంత కష్టపడ్డారో వాళ్ళకి ఇంత పెద్ద గిఫ్ట్ ఇద్దాం. సరే సరే గబ్బురాయుడు గారు. ya teyum tat tatam kita taka ditey ya teyum dit tatam tey ya teyum tat tatam kita taka ditey ya teyum dit tatam. అరే పోరగాడు చేతులతో నాకు కాళ్ళతో ఇట్లా ముగ్గేస్తున్నాడు. అరే పోరగాడు ముగ్గు కాళ్ళతో మస్తు వేస్తుందిరా. తెచ్చాక చూసిపోదాం, మంచిగా ఉంటే గిఫ్ట్ ఇచ్చిపోదాం. అరే పోరాడు బల కష్టపడుతుండ్రా, ముగ్గు భలే వేస్తుందిగా. Tey ya teyum tat tatam kita taka ditey ya teyum dit tatam kita taka. కాళ్ళతో ముగ్గు భలే వేసిండ్రా. అన్ని ప్రైజ్ దీనికే ఇవ్వాలి. ముగ్గుల పోటీ చాలా ఘనంగా జరిగింది ఇక్కడ. ఇప్పుడే ముగ్గులు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు విజేతని మన గబ్బరాయ్ గారు ప్రకటిస్తారు. ఆయన చేతుల్లో పెద్ద గిఫ్ట్ ఇస్తారంట. మరి ఏం గిఫ్టో మనం కూడా చూద్దాం. ముగ్గేసిన వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ కావాలని కోరుతున్నాము. గబ్బురాయుడు గారు చేతి మీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరు గెలిచారో అనౌన్స్ చేసడం జరుగుతుంది. ఎవరు గెలిచారు? ఇప్పుడు గిఫ్ట్ అందుకోబోతున్నది గోపాల్ గారు. ఇప్పుడు గబ్బురాయుడు గారి చేతి మీద గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. గొడకొండ గ్రామంలో ముగ్గుల పోటీలు చాలా ఘనంగా జరిగిపోయాయి. ఇక్కడ గోపాల్ అనే వ్యక్తి చాలా అద్భుతంగా ముగ్గేసి గెలుచుకున్నాడు. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా ముగ్గులేస్తారని నిరూపించాడు. అది కూడా చేతులతో కాదు, కాళ్ళతో కూడా ముగ్గులేస్తారని నిరూపించాడు. అతను ఇప్పుడు మన ఊరు పెద్ద గబ్బరాయ్ చేతుల మీద గిఫ్ట్ అందుకున్నాడు. ఆయన సంతోషం ఎలా ఉందో ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇప్పుడు మనం గోపాల్ గారిని అడిగి అతని సంతోషం ఎలా ఉందో మనతో షేర్ చేసుకుంటాడని చూద్దాం. మీ సంతోషం ఎలా ఉంది? ఇప్పుడు మీరు గిఫ్ట్ ఎంచుకున్నారు కదా, ఎంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గిఫ్ట్ అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గిఫ్ట్ కూడా వెయిట్ ఉంది. ఏం వచ్చినా సరసగా తీసుకుంటాం. ఎందుకురా మన దోస్తులం కాదా, చిన్నప్పటి నుంచి దోస్తులం. కష్టపడి నొక్కని కదా మరి చిన్ననాటి స్నేహితులు, అందుకనే. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా సంతోషపడుతున్నారు. ఈ గిఫ్ట్ గెలుచుకున్నందుకు ఇద్దరు చర్చగా పంచుకుంటారంట. అరే గిఫ్ట్ మస్తు వెయిట్ ఉందిరా. ఇక్కడ ఇస్తే అందరు చూస్తారు. పైకి ఇప్పుదాం ధర. సరే మద్దా. వారా అందరు వస్తారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంద్రా అంత పెద్ద ముగ్గేస్తే ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తే అందులో ఇంత చాక్లెట్ ఆడ ఇచ్చేది. ఆ గబ్బరాయుడు గారు నిజంగానే గబ్బు ఉన్నాడు కదా, చాక్లెట్ ఇస్తాడు. ఆడు నిజంగా గబ్బరాయుడు రాడు నాకు తెలిసి అయితే. అందుకనే పెట్టినట్టు నాకు ఆ పేరు గబ్బరాయుడు అని. ఆ చాక్లెట్
ఏదిరా చాక్లెట్ ఏదిరా 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 చాక్లెట్ ఇంత పెద్ద గిఫ్ట్ సాధించినా కానీ ఏం ఫలితం లేదురా నాయన. మా అమ్మ పిండి వంటలు చేసింది అవైనా తింటాను ఆయన. ఇక పోతే ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పీకే ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, చాలా కామెడీ వీడియోలు కూడా మేము పెడతాం. ఇందులో కాన్సెప్ట్ చాలా ఉన్నాయి, పెడతాం. మా పీకే ఛానల్ని ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి.